పిఎంసీ కోసం మనం గొప్పగా చెప్పుకున్నాం కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా గొప్పగా తెలిసిందండి. వంటింట్లో వంట చేసుకున్నప్పుడంటే పిఎంసీ ఛానల్ కోసం పక్కన పెట్టుకొని నేను లైవ్గా చూశాను, విన్నాను. ప్రతి ఒక్కరికి అది చేరుతుంది. అది ఏం చేస్తున్నాం, పిఎంసీకి ఎటువంటి సహాయ సహకారాలు మనకు క్లారిటీ ఇవ్వగలిగితే కనుక, నాకు కూడా చూడు ఎంత సీనియర్ మాస్టర్ అయినా కానీ ప్రతిసారి చెప్తున్నా మనం ఫాలో అవుతున్నా కానీ కొన్ని విషయాలు మనకు కూడా అర్థం కాదు. ఆత్మజ్ఞానులతో చేసే ప్రయాణం, శాకాహారులతో చేసే ప్రయాణం, 3 రోజులు ఆ ప్రదేశాల్లో మనం చాలా చక్కగా నిమగ్నమై ధ్యానం చేస్తాము, సజ్జన సాంగత్యం చేస్తాం. ఇటువంటి అవకాశం ఎవ్వరూ వదులుకోకండి. ప్రతిసారి చెప్పిన తర్వాత మనం ఎవరమండి, మన నిమిత్త మాత్రలుగా మన వంతు మనం పని చేసుకుంటూ, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అన్నారు. ఇది జ్ఞానదానం. ప్రతిసారి ద్వారా ఉపయోగం పొందిన వాళ్ళంటే ఎన్నో లాభాలు పొంది ఈరోజు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. 1000 మంది ఉన్నారండి, లక్షల్లో ఉన్నారు. మీరు అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంత మంచి సజ్జన సంగతి. అయితే భార్యాభర్తలు వెళ్తున్నారా, హ్యాపీ. ఇద్దరు స్నేహితులు వెళ్ళొచ్చు, లేకపోతే సిస్టర్స్ వెళ్ళొచ్చు. ఏ యాత్రలో ఇంత కంఫర్ట్ ఉంటుందని నేను చెప్పలేనండి. నేను ఆత్మజ్ఞానం మీద ఉన్న మక్కువతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కండి. మొత్తం ఓవరాల్గా పిఎంసీ టచింగ్ కోసం పనిచేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఈ టీం అందరికీ చాలా 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 కృతజ్ఞతలు.